నల్గొండలో కోమటిరెడ్డి అనేది ఒక బ్రాండ్. కోమటిరెడ్డి బ్రదర్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, నల్గొండ జిల్లాలో ఒక పేరు తెచ్చుకోవాలన్నా, నల్గొండ జిల్లాలో ఒక గుర్తింపు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు నల్గొండలో లేదు. ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ఓట్ బ్యాంక్ అంటేనే కాంగ్రెస్. నల్గొండలో ఖచ్చితంగా నల్గొండ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి పెద్ద పీట. ఎందుకు వచ్చింది ఆ పేరు? నల్గొండ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే నల్గొండ. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎవరి వల్ల వచ్చింది ఆ పేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది. ఫస్ట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలవాలంటేనే పెద్ద క్వశ్చన్ మార్క్ రాజకీయంలో. అటువంటిది 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన ప్రస్థానం ముందరికి వెళ్తుంది అంటే మామూలు విషయమా? నిజంగా ప్రజలకి మంచి చేయకపోతే, నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు మంచోడు కాకపోతే, ముంచటోడైతే ఇన్నిసార్లు ప్రజలు 6 సార్లు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించినారు? ఎందుకు గెలిపించినారు? 6 సార్లు. ఓకే, ఒకసారి ఏమో గ్యాప్ వచ్చిందా, మళ్ళీ తర్వాత ఎంపీగా పోటీ చేసినారు, అప్పుడు గెలిచినారు. మామూలు విషయమా అండి? ఇప్పుడు బీఆర్ఎస్లో కొంతమంది ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు? కేసీఆర్ వల్ల వాళ్ళు ఓడిపోలే. వాళ్ళ వ్యక్తిగతంగా జనాల మధ్య లేక అహంకారం పెరిగిపోవడము, కేసులు పెట్టడం వాళ్ళ వల్ల కొన్ని రీజన్స్ ఉన్నాయి. నిజంగా ఈ ఓట్ అనేది మన ఆయుధం. ఇటువంటి ఆయుధాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచోడు కాకపోతే, ముంచటోడైతే, అతనికి అసలు ఏం రాకపోతే, మాట్లాడడం రాకపోతే, అసలు మనసే లేకపోతే, అతను ఒక పెద్ద సైకో అయి ఉంటే అసలు పబ్లిక్ ఓట్ లేరు కదండి. 6 సార్లు ఎమ్మెల్యే అంటే మామూలు విషయమా అండి? రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు కంటిన్యూస్గా 6 సార్లు. నాట్ ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు. రేపటి రోజున రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ముగ్గురు మనం చెప్పుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇంకొక పర్సన్ దామోదర రాజనరసింహ గారు. ఈ నలుగురు కూడా సీఎం రేస్లో ఉన్నారు. ముఖ్యమంత్రిని కనుక పదవిలోకి వెళ్ళి తీసేస్తే నెక్స్ట్ ఈ నలుగురిట్లో ఒకరికి ఎవరికైనా ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, దామోదర రాజనరసింహ గారు ఉంటారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. ఈ నలుగురిట్లో వస్తుంది.